శివ కళ్యాణ మహోత్సవాల సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అదేవిధంగా ఆలయ అభివృద్ధి విస్తరణ జరుగుతున్న సందర్భంలో భీమేశ్వర ఆలయంలో భక్త జనావళికి దర్శన భాగ్యం కల్పించే క్రమంలో ఈరోజు శివ కళ్యాణాన్ని బ్రహ్మాండంగా కళ్యాణ వేదిక మీద జరపడం జరుగుతా ఉంది. వేలాది మంది భక్తులు ఈరోజు రాజన్న సన్నిధిలోకి భీమన్న సన్నిధిలోకి తరలి వచ్చి ఈ శివ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. వేద పండితులు బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చరణ మధ్య శివ కళ్యాణం జరిగింది. ఈ శివ కళ్యాణం వల్ల లోక కళ్యాణం జరగాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలని చెప్పని ఆ స్వామివారి ఆశీస్సులు ఈ రోజు వచ్చిన భక్తులకు, ప్రతినిత్యం వచ్చే భక్తులకు వారి ఆశీర్వాదం అందివ్వాలని చెప్పిన సందర్భంగా ఈ శివ కళ్యాణం సందర్భంగా పార్వతీ పరమేశ్వరుని, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటూ రాజన్న ఆలయాన్ని విస్తరిస్తున్న క్రమంలో ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వచ్చే క్రమంలో ప్రధానంగా మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా, సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఇంచుమించు 2 మాసాలు ప్రతి సోమవారం ఒక మినీ శివరాత్రి లాగా శివ కళ్యాణం బ్రహ్మాండంగా, శ్రీరాముడి కళ్యాణం కూడా బ్రహ్మాండంగా ఇక్కడ జరిగేటువంటి క్రమంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు శివ కళ్యాణ మహోత్సవం వేముల రాజన్న భీమన్న సన్నిధిలో జరుగుతున్న క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో, దేవాదాయ శాఖ మార్చుల ఆదేశాలతోటి ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ఓవైపు జిల్లా కలెక్టర్ గారు, ఓవైపు గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చక్కటి ఏర్పాట్లు గత 5 రోజులుగా చేసి చూశారు మీరే. సుమారు 70 నుంచి 80 వేల మంది ప్రజలు వచ్చిరని చెప్పని, భక్తులు వచ్చిరని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, స్వామివారి సన్నిధిలో శివ కళ్యాణోత్సవాన్ని బ్రహ్మాండంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కన్నుల పండుగ ప్రతి ఒక్కరు చూసే విధంగా పెండాల్స్ వేసి ఇంచుమించి ఇక్కడ 10 ఎకరాలలో మనం ఈ స్థలంలో స్వామివారికి సంబంధించి శివ కళ్యాణం జరుగుతున్నాం. మొదటిసారి శివ కళ్యాణం ఈ రోజు. గతంలో రాజన్న ఆలయంలోనే బ్రాహ్మణోత్తముల మధ్య జరిగేటువంటిది. ఆ తర్వాత భక్తుల కోసం చైర్మన్ ఛాంబర్ దగ్గర తీసుకొని రావడం జరిగింది. మరింత భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఇంచుమించు 70 వేల మంది వరకు భక్తులు వస్తే ఇబ్బంది తలెత్తకుండా ఈ రోజు ఇక్కడ శివ వేదిక దగ్గర ఇంచుమించు 10 ఎకరాల స్థలంలో పెండాల్స్ వేసి వచ్చిన వారందరికీ అన్నదానం చేసే కోసం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర దేవాదాయ శాఖ కసరత్తు చేసి చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేసినటువంటి వారందరికీ కూడా ప్రధానంగా గౌరవ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి సిబ్బందికి, ప్రోటోకాల్ అందరి అధికారులు కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ ఈరోజు ఈ స్వామివారి సన్నిధిలోకి వచ్చినటువంటి భక్తులందరికీ శివకాలం సందర్భంగా స్వామివారి ఆశీస్సులు అందాలని, త్వరలోనే రాజన్న ఆలయం కూడా సుమారు ఇప్పటికే 150 కోట్లతో లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.